బీహెచ్ఎల్ చౌరస్తా నుంచి అమీన్పూర్ వరకు నిర్మిస్తున్న 100 ఫీట్ల రహదారి విస్తరణ పనులను పరిశీలించారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. రామచంద్రాపురం లింగంపల్లి చౌరస్తా నుంచి వెళుతున్న నాలా అభివృద్ధి, దానిపై రహదారి నిర్మాణానికి నిధులు మంజూరైన నేపథ్యంలో పరిశీలన చేశారు ఎంపీ. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా సంవత్సరాల నుంచి నేషనల్ హైవే నెంబర్ 65 నుంచి అమీన్పూర్ పంచాయతీకి ఒకప్పటి పంచాయతీ, తర్వాత మున్సిపాలిటీ, తర్వాత ఇప్పుడు జీహెచ్ఎంసీలో అంతర్భాగమైనటువంటి అమీన్పూర్కి వయా శ్రీదేవి టాకీస్ మీదుగా పోయేటువంటి బంధంకం నుంచి పోయే రోడ్డుని నేరుగా జాతీయ రహదారి కలపాలనేటువంటి డిమాండ్ చాలా కాలం నుంచి పెండింగ్గా ఉంది. నేను ఎన్నికల ప్రచారంలో పోయినప్పుడు కాలనీలో వాళ్ళందరూ అడిగింది కూడా ఈ చిన్న కనెక్టివిటీ, ఒక 100 మీటర్లు, 1/2 కిలోమీటర్ కూడా ఉండదు సార్, ఒక కనెక్టివిటీ కావాలని అడిగినారు. నేను ఎంపీ గెలిచినప్పటి నుంచి జీహెచ్ఎంసీ ప్రతి సమావేశంలో మాట్లాడటమే కాకుండా జీహెచ్ఎంసీ కమిషనర్ కర్నర్ గారిని కూడా ఒప్పించి షేర్లింగంపల్లి, పటాన్చెరు 2 అసెంబ్లీ నియోజకవర్గాల మధ్యన జాతీయ రహదారి కలపడానికి ఒక డ్రైన్ ఉంది, ఒక నాలా ఉంది, ఒక చెరువు కాలువ పోతా ఉంది. దానిపై నుంచి ఒక బ్రిడ్జి శాంక్షన్ కోసం అని చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తే చివరికి కర్ణన్ గారు ఫిజికల్గా వచ్చి ఇక్కడికి నిలబడి చూసి ఈ ప్రాంత ప్రజల సమస్యలను అర్థం చేసుకున్న తర్వాత ఏదైతే 100 ఫీట్ల రోడ్డు శ్రీదేవి టాకీస్ ముందు నుంచి అమీన్పూర్ వెళ్తా ఉందో ఆ రోడ్ ఎక్స్టెన్షన్లో భాగంగా ఇచ్చి ఎక్స్టెన్షన్ చేపిస్తూ నేషనల్ హైవే 65 వరకు బ్రిడ్జిని మంజూరు చేపిస్తూ సుమారు 3.5 కోట్ల రూపాయలతోటి ఆ రోడ్డు పనులను ప్రారంభించడం జరిగింది. సాధ్యమైనంత తొందరగా అది పూర్తి చేసి అటు లింగంపల్లి, ఇటు అమీన్పూర్, ఇటు శ్రీదేవి టాకీస్ పరిసర ప్రాంతాలు 2 నియోజకవర్గాలకి మంచి కనెక్టివిటీ డెవలప్ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తూ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అటు లింగంపల్లి, ఇటు పటాన్చెరు ఎంపీలు ఇద్దరు కూడా టీఆర్ఎస్, మంత్రులంతుండి కూడా కనీసం ప్రజలకు ఏది కావాలో చేయలేని పరిస్థితులలో నేను ఎంపీ అయిన తర్వాత ఈ ప్రాంతం నుంచి నేను ఒక రిపోర్టర్గా పనిచేసినప్పటి నుంచి ఈ సమస్య నా దృష్టిలో ఉంది కాబట్టి దశాబ్దాల నుంచి ఉన్నటువంటి ఈ సమస్యకి ఒక ముగింపు పలకాలని జీహెచ్ఎంసీ అధికారుల సహకారంతో ఈ పనిని ప్రారంభించడం జరిగింది. త్వరలోనే పూర్తి చేస్తాం. ప్రజల సౌకర్యార్థం కోసం ఈ బ్రిడ్జి ఉపయోగపడుతుందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను. రోడ్డు పనులు ఎప్పటివరకు పూర్తిగా వచ్చాను? సో 12 నెలల సమయం లోపల పూర్తి చేయాలనేది నేను అధికారులకి రిపీటెడ్గా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ముందుకెళ్తే కొంచెం బంధం కొమ్ము అని ఒక లేక్ ఉంది, ఆ బంధం కొమ్ము లేక్ దగ్గర కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. బఫర్ జోన్ అని, ఇరిగేషన్ ట్యాంక్ అని, దాంట్లోంచి రోడ్డు వెడల్పు జరగొద్దని, కట్ట ముట్టొద్దని, ఇట్లా రకరకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. దాని మీద కూడా మాట్లాడుతూ ఉన్నాను. సాధ్యమైనంత తొందరగా ఇరిగేషన్ అధికారులను ఒప్పించి అక్కడ కూడా రోడ్డు వెడల్పు 100 ఫీట్లకు పెంచడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.